ఒక అమ్మాయి చిన్న నవ్వు నవ్వుతూనే వదిలిపెట్టరు మా అబ్బాయిలు. అలాంటిది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని నిందిస్తూ పట్టించుకోండి అని చెప్పకనే చెప్పి వెళ్తూ ఉంటే ఎలా వదిలేస్తాము మరదల పిల్ల గారు? ఇంకోసారి మరదలు అనకు. నువ్వు వీడియోస్ చేసుకో, నేనేం నేను చూడంలే. ఫస్ట్ మీరు వెళ్ళండి, తర్వాత చేసుకుంటా. నేనుంటే ఏమైంది ఇప్పుడు? వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాగో చూస్తాం కదా. అదంతా కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్తేనే నేను వీడియోస్ చేసుకుంటా, లేదంటే తర్వాత చేస్తా. పక్క బిల్డింగ్ వారు ఎవరు చూసినా సరే పట్టించుకోరు కదా తమరు. మరి నా గురించి ఎందుకు ఆగిపోవడం? వాళ్ళు వేరు మీరు వేరు. అదే తను నేను చెప్పేది, నీ లైఫ్లో వాళ్ళు వేరు నేను వేరని. బా మళ్ళీ అదే టాపిక్ వచ్చావా? ఇప్పుడేంటి, నీ ముందు రీల్ చేయాలి అంతేనా? అప్పుడు నువ్వు వాళ్ళతో ఈక్వల్ అవుతావు. ఓకేనా? హ్యాపీయా? హాయ్ తనుశ్రీ గారు. వీటి మళ్ళీ వచ్చాడంటే. హాయ్ మహేష్. ఇన్స్టాలో మీకు డిఎం చేశాను, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇన్స్టాలో చాలా మెసేజెస్ వస్తాయి కదా, అన్నీ ఓపెన్ చేసి చూడలేం కదా. అయినా ఎందుకు మెసేజ్ చేశారు? పర్సనల్ ఏం కాదండి, మా ఆఫీస్లో ఒక చిన్న యాడ్ షూట్ కోసం ఒక మోడల్ని చూస్తున్నాం. ఓ, మీకు ఇంట్రెస్ట్ ఉందేమో అని. యా షూర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్. అవునా? మీకు ఆల్రెడీ అడ్రస్ షేర్ చేశాను, ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే షూర్. బాయ్. బాయ్. ఇదంతా కావాలనే కదా చేస్తున్నావు, నేను ఫీల్ అవ్వాలని? అసలు ఏంటి నువ్వు ఏది చేసినా నీ గురించే అని ఫీల్ అయిపోతున్నావు? నాకు అంత క్లియర్గా తెలుస్తుంది అతనితో ఉండే విధానం, నాతో ఉండే విధానానికి. జస్ట్ అప్పుడే పరిచయం అయినట్టు అంత హ్యాపీగా ఉంటున్నావు, నాతో ఎందుకు ఇంత సీరియస్గా ఉంటున్నావు? తనకు నా మీద ఉండే ఒపీనియన్ వేరు, నీకు నా మీద ఉండే ఒపీనియన్ వేరు. అతనికి ఏ ఒపీనియన్ ఉందో నీకు బాగా తెలుసు. హలో, ఎవరికి నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. హాయ్ మహేష్. ఏ హాయ్, మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చెప్పాను కదా వస్తా అని, కానీ మీ స్టూడియో ఏంటి ఇంత నార్మల్ ఉంది? స్టూడియో కాదు, మీ ఫొటోస్ తీసాక చూడండి ఎలా ఉంటుంది అనేది. సరే చూద్దాం ప్లీజ్. నెక్స్ట్ పోజ్. వావ్, ఎంత బాగుందో తను. ఓకే, ఫోటోషూట్ అయిపోయింది కదా, నేను ఇంకా వెళ్తున్నాను. లవ్ యూ తను. కామెంట్ బాక్స్ లోకి వచ్చి కామెంట్ చేసినంత ఈజీ కాదు ఇన్ బాక్స్ లోకి వచ్చి ఐ లవ్ యూ చెప్పడం. ఏంటి బ్రో, ఫీలింగ్స్ ఫ్లో ఎక్కువైనట్టుంది, కాళ్ళ చూడడం కూడా స్టార్ట్ అయింది. అంతకు మించి ఇంకేం చేయగలం బ్రో? మనకు అన్నదని తెలిసినప్పుడు అది ఎంత గొప్పదైనా వదిలేయాల్సిందే బ్రో. అమ్మాయి గురించి నాకు తెలుసు, అమ్మాయి లవ్ చేయదు. తను వేరే వాళ్ళతో ఉండే విధానం, నాతో ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంది బ్రో. తనని చూస్తుంటే భలే బాగుంది బ్రో, చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా, ఫేస్ మీదకి స్మైల్ వస్తుంది. తనతో చాలా మాట్లాడాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. కానీ తను మాట్లాడే మాటలే చాలా హట్టింగ్గా ఉన్నాయి బ్రో. లోపల ఏదోలా ఉంది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది బ్రో.
అలా దాచుకుంటారేంటి మేడం? అందాన్ని చూసుకోండి చూసుకోండి అంటుంటారు కదా, ఏది చూపి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెంప పగులుతుంది. కోపం ఎందుకు తను? నువ్వే కదా చూసుకో చూసుకో అంటూ ఉంటావు. మళ్ళీ నేను చూడకపోతే నీ అందాన్ని ఏదో డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. నాకు కోపం తెప్పించకు. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తనుశ్రీ తనుశ్రీ అంటావు కానీ నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ ఇవైనా ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం తను. చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి. కేవలం నువ్వు నా మరదలవనే నేను ఇలా నీ వెంట తిరగట్లేదు. న్యాచురల్గానే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ డోంట్ అవాయిడ్ మీ. వీడేంటి అప్పుడే లేచాడు? ఏంటి బ్రో ఇంకా రెడీ అవ్వలేదు? నైట్ నిద్రపోయవలేదా? అంతా అయిపోయింది బ్రో. తను నాతో నార్మల్గానే మాట్లాడదు. అలాంటిది నిన్న చేసిన పనికి నాతో లైఫ్ లాంగ్ మాట్లాడదు బ్రో. ఏం చేసావు బ్రో? ఏమైంది అసలు? నిన్న టెర్రస్మెంట్కి వచ్చినప్పుడు తనకి ప్రపోజ్ చేసి అవుట్ ఆఫ్ ఎమోషన్లో తనని హగ్ చేసుకోవడానికి ట్రై చేశాను బ్రో. తను నెట్టేసి వెళ్ళిపోయింది. తప్పు చేశాను బ్రో. అవునా? మ్మ్. ఏమనకుండా వెళ్ళిందా? లాగపెట్టి కొట్టుండాలనే. లేదు బ్రో, సైలెంట్గానే వెళ్ళిపోయింది. సైలెంట్గా వెళ్ళిపోయిందా? ఆ, సో నువ్వు అలా బిహేవ్ చేసినా సైలెంట్గా వెళ్ళిందంటే నీ మీద తనకి పాజిటివ్గానే ఉంది బ్రో. అన్నీ తెలిసి నువ్వే ఎలా అంటే ఎలా బ్రో? నిజం బ్రో. ఏ అమ్మాయి అయినా అలా బిహేవ్ చేసినప్పుడు సైలెంట్గా ఉందంటే తనకి ఇష్టం ఉన్నట్టేగా. తనుశ్రీ కూడా నువ్వంటే ఇష్టం ఉన్నట్టేగా. ఎంజాయ్ బ్రో. ఐఎమ్ సారీ తను. ఊరికే సారీ చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. అవుట్ ఆఫ్ ఎమోషన్లో అలా అయిపోయింది తను. నేనేం అనుకోవట్లేదు. నువ్వు ఆ టాపిక్ గురించి మర్చిపో, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ తను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. హలో హలో, అంతొద్దు, అంత ఇమాజిన్ చేసుకోకు, ఓకేనా? నీ పన్ను చూసుకుంటే బెటర్. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్ అని నువ్వంటే ఏంటనేది నీ పేర్లోనే పెట్టేసుకున్నావు. అలాగే నేనంటే ఏంటో కూడా నీకు తెలియదు కదా. ప్లీజ్ చెప్తా వినితాను. ప్లీజ్ వినితాను. ఏంటో చెప్పు. అయినా నీ ఫీలింగ్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతున్నాయి. ఊరికే వెంటపడుతున్నావు. ఆ ఒక్క వర్డ్ చెప్పడానికి ఏంటి నీకు అంతా? ఆ ఒక్క వర్డ్ నీకెంతో మంది చెప్పుంటారు తను. వాళ్ళలాగే నేను చెప్తే వాళ్ళకి చెప్పిందే చెప్పి వెళ్ళిపోతావు తను. నేను అందరిలా కాదు తను. నేను తాజ్మహల్ 3 times చూశాను తను, కానీ ఒక్కసారి కూడా సెల్ఫీ దిగలేదు. అలాగే నార్మల్గా అమ్మాయిలు చూస్తూ ఉంటాను, కానీ ఎంత అందమైన అమ్మాయి కనిపించినా పట్టించుకోను. తాజ్మహల్ దగ్గర సెల్ఫీలు దిగడం కావచ్చు, అందమైన అమ్మాయి కనిపించగానే తన వెంట గల్లీ గల్లీ తిరిగి తను నో చెప్పగానే వేరే అమ్మాయిని చూసుకోవడం నాకు రాదు. ప్రతి అబ్బాయి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన సెకండ్ మాత్రం మర్చిపోలేను తను. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన ఆ క్షణం నుండి ఇప్పటి వరకు ప్రతిదీ థ్రిల్లింగ్గానే ఉంది.
ఇవన్నీ చెప్పడమేనా? ఆ ఒక్క వర్డేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డైరెక్ట్ 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 అంటే ఐ లవ్ యూ అనే చెప్పాలి. ఆ ఒక్క చిన్న వర్డ్లో నేను ఎంత డిస్టర్బ్ అయినా ఉండదు కదా, అందుకే చెప్పట్లేదు. నీ వల్ల కలిగిన ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్ అంత ఇంత కాదు తను. అలా నా అన్ని ఫీలింగ్స్ ఒక్క ఐ లవ్ యూ అనే చిన్న వర్డ్లో ఇరికించి చెప్తే నీకు ఎలా అర్థమవుతుంది? వన్స్ నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్ల టైం అయి ఉంటుంది? ఎవ్రీ సెకండ్ నీదే. నీ మీద ప్రేమ, నిన్ను చూడాలన్న ఎగ్జైట్మెంట్, నిన్ను చూస్తే వచ్చే థ్రిల్లింగ్, నువ్వు అవాయిడ్ చేస్తే వచ్చే బాధ, నువ్వు నా పక్కన లేనప్పుడు నీ ఆలోచనలతో వచ్చే జ్ఞాపకాలు, అలా నా అన్ని ఫీలింగ్స్ ఒక్క 2 సెకండ్లో వినబడే ఐ లవ్ యూలో ఇరికించి చెప్తే నీకు ఎలా అర్థం అవుతుంది? నీ వల్ల కలిగిన హ్యాపీనెస్, బాధ, ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్, ఎవ్రీ ఫీలింగ్ ఎవ్రీ సెకండ్ నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. ఐ లవ్ యూ. దట్ సింగిల్ వర్డ్ డస్ నాట్ డిజర్వ్ మై ఆల్ ఫీలింగ్స్. ఇంత మంచిగా ఐ లవ్ యూ నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. నువ్వు నా లైఫ్లో స్పెషల్ పర్సన్గా గుర్తుండిపోతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఐఎమ్ సారీ, ఐ వోంట్ లవ్ యూ. అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు తను? నాకేం అర్థం అవట్లేదు. నువ్వు ఒప్పుకోకపోయినా నీకు ఒక విషయం చెప్తా విను. నీ యాటిట్యూడే నీ ప్రాబ్లం. ఎంత అంటే అసలు నీకేం కావాలో నీకే తెలియనంత. సరే, నాకే తెలియదు కదా, అయితే నేను వెళ్తున్నాను. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ అంటే ఏంటో తెలియని తనుశ్రీ. ఏంటి ఏదో అంటున్నావు? తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఓ షో చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ అంత అందంగా ఉన్న భ్రమలో బ్రతుకుతున్నావు. తాజ్మహల్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. తాజ్మహల్లో ఉన్న ప్రేమ నీకు ఎలా అయితే కనిపించట్లేదో, నా మీద నీ మనసులో ఉన్న ప్రేమ నీకు అలానే కనిపించట్లేదు. ఏమనంటే తాజ్మహల్ అంత అందంగా ఉన్నానని బిల్డప్ ఇస్తున్నావు. నాలో ప్రేమ అలా నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. అయినా షాజహాన్ తాజ్మహల్ ముంతాజ్ కోసమే కట్టాడని అది నేను స్కూల్లోనే చదువుకున్నా. అది నాకు తెలీదంటావేంటి? కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. షాజహాన్ ముంతాజ్ కోసం ఏ తాజ్మహలో కాకుండా రేకుల షెడ్ కట్టుంటే అది వరల్డ్లోనే 7th వండర్ అయ్యేదా? దానికి అంత క్రేజ్ అండ్ ఫాలోయింగ్ పెరిగేదా? అలానే అమ్మాయిలు కూడా అందంగా ఉండాలి, వాళ్ళ ఫాలోయింగ్ పెరగాలి. అలా కాదని ప్రేమ వెంట పడ్డారనుకో, వాళ్ళ ఫాలోయింగ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఫాలోయింగ్ తగ్గే ప్రేమ నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్కి వచ్చావు. షాజహాన్ పాపం అంత కష్టపడి తాజ్మహల్ కాకుండా రేకుల షెడ్ కట్టుంటే అయిపోతుండే కదా తక్కువలో. సరే, కడితే కట్టాడు. దాన్ని తన విలాసాలకు వాడుకోకుండా ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా సమాధిలో ఎందుకు చేశాడంటావు? అర్థమవుతుందా ఎందుకు చేశాడో? అందం ఉండాలి, తప్పులేదు. యాటిట్యూడ్ కూడా ఉండాలి, ఇంకా అందం యాడ్ అవుతుంది. కానీ మంచి మనసు కూడా ఉండాలి. షాజహాన్ ప్రేమలా అది అలా ఉంది కాబట్టే ఆ తాజ్మహల్కైనా ఆ అందానికైనా అంత వాల్యూ. చూడుతాను, అందాన్ని మాత్రమే బేస్ చేసుకుని పుట్టే ప్రేమ కంటే తనను ప్రేమిస్తే ప్రాణమైన ఇస్తుందని ఫీల్ అయి పుట్టే ప్రేమే స్ట్రాంగ్గా ఉంటుంది. నా ప్రేమ కూడా అలానే స్టార్ట్ అయింది. నిన్నెవరైనా టచ్ చేస్తేనే ఊరుకోవు, అలాంటిది నేను నిన్ను హగ్ చేసుకుని ట్రై చేశాను. నువ్వే ఆలోచించుకో, నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అన్నది. ఏ ఆడపిల్లైనా సరే తనకిష్టం లేని అబ్బాయి టచ్ చేస్తే అస్సలు ఊరుకోదు. అది నాకు అర్థమవుతుంది, నీకే అర్థం అవ్వట్లేదు. నీ బావలా కాదు, ఒక నార్మల్ అబ్బాయిలా పడిపోయి ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకా నువ్వే ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకో.
ఆంటీ నేను ఊరెళ్తున్నా, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తా. అవునా, ఒక్క నిమిషం. టీ తాగి వెళ్దు గాని రా బాబు. పర్లేదంటీ, నేను వెళ్ళాలి, ట్రైన్ టైం అవుతుంది. అరే ఎందుకు అంత బతిమాలించుకుంటున్నావు? వచ్చి టీ తాగి వెళ్ళొచ్చు కదా. 2 minutes ఇలా వచ్చి వెళ్ళు బాబు.